నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ఘనకార్యం చేశారని, ఏమి ఉద్ధరించారని చెప్పి అనంతపురంలో సూపర్ 6 పథకాల సూపర్ హిట్ అనే సభ పెట్టారని చెప్పి ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా తన నోట్లో నుంచి అన్నాడని 50% పైగా యూరియాను ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వటం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అంటే ఎవరు ఆ ప్రైవేటు వ్యక్తులు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ ఇటు ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా యూరియా కొరత ఏర్పాటును చూస్తే చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ యొక్క కూటమి నాయకులు యూరియా కొరత రావడానికి ఎందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి 11వ తేదీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ యూరియా గురించి మాట్లాడితే దానిని తప్పించుకోవడానికి టీడీపీ ముఖ్య నాయకులంతా నానా తిప్పలు పడుతున్నారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కూటమి నాయకులు, ముఖ్య నాయకులు ఏసీ రూమ్లో కూర్చుని ఒక మీడియా సమావేశం పెట్టి చేతులు దులుపుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతు పడే కష్టాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇటు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు పోరు అద్భుతంగా సక్సెస్ అయింది కాబట్టి ఇకనైనా యూరియా అనేది రైతులకు అందే అవకాశాలు ఉన్నాయని, అదే ఆ ఘనతంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గుతుందని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం, అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ 6 ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది. దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 11వ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం, మాటల దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడారు. మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం, మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో, కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం, దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో, ఎక్కడ మీ మీద రైతులు విరుచుకుపడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు. మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి, అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు. ఏమని? 50% మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల కొరత ఏర్పడింది, బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని. మరలా దాన్ని సమర్థించుకుంటూ 70% ఇచ్చాం, దాని ద్వారా ఈరోజు ఆ 70%కి సంబంధించి 70% ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం, మిగతా 30% మాత్రం వాళ్ళకి ఇచ్చామని 1-2 రోజుల్లోనే మాట మార్చావు. ఒకరోజు ఒక మాట చెప్పావు, మళ్ళీ 4 మాట పెట్టి ఇంకొక మాట మార్చావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే, రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే, అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతునేటువంటి గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే, ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే, రోడ్డు ఎక్కాల్సిందే, ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు, లక్షల టన్నులు తెచ్చామంటున్నారు, యూరియా దొరకలేదు అని చెప్పి క్యూలో